హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోతున్నాం పప్పు టమాటీ. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి ఒక 5 రెబ్బలు, ఉల్లిపాయ మీడియం సైజులోది ఒకటి, టమాటీలు ఒక 3 పెద్దవి తీసుకుంటున్నానండి, ఇంక చింతపండు అవసరం లేకుండా, కందిపప్పు 1 కప్పు, ఎండుమిర్చి ఒక 5, కరివేపాకు, పోపులు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం మరిగినాక వెల్లుల్లి వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాక కొంచెం దోరగా వేయించుకోవాలండి. దాంట్లో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి తురుముకొని వేసుకోవాలండి. ఎండుమిర్చి 5, ఒక 5, 4 వేయించుకోవాలి. ఈ బాగా వేగినాక టమాటీలు కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కారం అండి. కారం నేను ఇక్కడ మసాలా కారం తీసుకుంటున్నానండి. మసాలా కారం దీనికి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ మీకు దొరకకపోతే నార్మల్ కారం వేసుకోవచ్చండి. మసాలా కారం కూడా వేసుకొని 1 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుందండి. కొంచెం ముద్దగా అయినాక ఇప్పుడు దాంట్లోనే పప్పు వేసేసుకోవాలండి. అందరూ ఉడికించుకొని వేరేగా తాలింపు పెట్టుకుంటారండి. అలా కాకుండా ఇలా అయితే తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు. ఇలా ఒక్క నిమిషం వేయించుకొని దాన్ని కూడా వేయించుకొని ఇప్పుడు వాటర్ వేసేయాలండి. కొంచెం కలుపుకున్నాక వేయించుకున్నాక వాటర్ వేసేయాలి. 1 కప్పుకి ఒక 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలుపుకొని వాటర్ వేసి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్కి ఉంచుకోవాలండి. నేనైతే ఒక 6 విజిల్లకు ఉంచుకుంటున్నాను. మీరు మా పాప చిన్నది కనుక తనకి తినడానికి ఈజీగా ఉంటుందని ఒక 6 విజిల్లకు ఉంచుకుంటున్నాను. ఒక 5 విజిల్కి అయితే సరిపోతుందండి. టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.